గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన క్లాస్ ఏంటంటే కంపోజిషన్లో లెటర్ రైటింగ్. అయితే ఈసారి మనకు సిలబస్ అనేది 30% తగ్గించారు కదా. ఆ 30% తగ్గించిన సిలబస్లో లెటర్ రైటింగ్లో మనకు ఓన్లీ ఫార్మల్ లెటర్స్ మాత్రమే ఇచ్చారు. ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి ఇగ్నోర్ చేశారు, ఒమిట్ చేశారు. ఎక్కడి నుంచి అంటే 103 పేజ్ నెంబర్ 103 to 108 ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. అవి ఒమిట్ చేసేసారు, తీసేశారు. ఓన్లీ మనకు ఈ ఇయర్ మాత్రము ఫార్మల్ లెటర్ రైటింగ్ మాత్రమే చదువుకుంటాం. ఇది ఓన్లీ ఈ 2020-21 అకాడమిక్ ఇయర్కి మాత్రమే అప్లికబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈరోజు క్లాస్లో మనము లెటర్ రైటింగ్ చూసుకుందాము. కంపోజిషన్లో ఆల్రెడీ మీరందరూ లెటర్ రైటింగ్ నేర్చుకుంటానే ఉన్నారు, అవునా? చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద 6th క్లాస్ 7th క్లాస్ అప్పటి నుంచి కూడా లెటర్ రైటింగ్ తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు తెలుసు. అదే ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ అగైన్ లెటర్ రైటింగ్ చూడండి ఒకసారి. ఓకే. అయితే ఒకప్పుడు మనము లెటర్స్ని బాగా యూజ్ చేసాము డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసము. ప్రతిదానికి లెటర్సే ఉండేవి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ రావాలి అన్నా కూడా ఫోన్స్ కూడా లేనప్పుడు లెటర్స్ వచ్చేవి. అఫీషియల్వి కానీ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ ఏవైనా సరే మనకు లెటర్స్ వచ్చేవి. ఈ మధ్య కాలంలో మనకు లెటర్స్ అనేవి, లెటర్ రైటింగ్ అనేది చాలా తగ్గిపోయింది. దాని ప్లేస్లో ఫార్మల్ అయితేనేమో ఈమెయిల్స్ వచ్చేసాయి, అవునా? ఇంకా మనకు పర్సనల్ లెటర్స్ రావడమే లేదు. మొత్తం ఫోన్ కాల్స్ అయిపోయినాయి. చాటింగ్, వాట్సాప్స్, మెసేజింగ్ మాత్రమే నడుస్తుంది. కానీ లెటర్కి ఉన్న ఇంపాక్ట్ వీటికి ఉండవు. ఎందుకంటే ఒక లెటర్ వచ్చిందంటే మనం దాన్ని దాచిపెట్టుకునే వాళ్ళం. అది ఎప్పుడు ఆ లెటర్ని తీసి చదువుకునే వాళ్ళు. మీరు చూసినట్లయితే పాత రోజుల్లో అమ్మలు, నాన్నలు మీరు చూస్తే వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అప్పట్లో వాళ్ళకు వచ్చిన లెటర్స్ అన్నీ కూడా. ఆ ఇంపాక్ట్ ఇప్పటి ఈమెయిల్స్కి కానీ మెసేజెస్ చాటింగ్కి కానీ ఉండదు. లెటర్ రైటింగ్ దాని స్పెషాలిటీ వేరు, ఓకేనా? అందుకోసం అనేది. కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా ఆఫీస్ పర్పస్లో మాత్రం ఖచ్చితంగా లెటర్ రైటింగ్నే లెటర్స్ని వాడుతున్నాము. సో దట్ మనకు ఇప్పుడు లెటర్ రైటింగ్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 4 మార్క్స్ మనకు లెటర్ రైటింగ్కి కేటాయించబడి ఉన్నాయి. అయితే మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆప్షన్ ఉంటుంది ఏఆర్బి అని. అయితే ఒకటి ఫార్మల్, ఒకటి ఇన్ఫార్మల్ లెటర్ వచ్చేది. బట్ ఈసారి మనకు ఒమిట్ చేసేసారు కాబట్టి ఓన్లీ ఫార్మల్ లెటర్ని నేర్చుకుంటున్నాం మనం. అయితే ఒక లెటర్కి ఏమేమి ఉండాలి చూడండి ఇక్కడ. ఏ లెటర్ షుడ్ బీ ఇన్ ద కరెక్ట్ ఫార్మాట్, షార్ట్ అండ్ టు ద పాయింట్, రెలెవెంట్, free of any grammatical or spelling mistakes, polite even if you are complaining, well presented. Okay, first of all it should be correct format. మనం రాసే లెటర్ కరెక్ట్ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటి, షార్ట్ అండ్ టు ద పాయింట్. లెంతీగా సాగదీసినట్టుగా ఉండకూడదు. మెయిన్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ పాయింట్ని రిలవెంట్ చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ రిలవెంట్గా ఉండాలి. తర్వాత గ్రామాటికల్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి. పొలైట్గా ఉండాలి. పొలైట్ మీన్స్ మర్యాదపూర్వకంగా. ఒకవేళ మనం ఎవరి మీదనైనా కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ ఇట్ షుడ్ బి పొలైట్. తర్వాత వెల్ ప్రజెంటెడ్, మంచిగా ప్రజెంట్ చేయాలి, ఓకేనా? తర్వాత లెటర్స్ ఆర్ 2 types, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ లెటర్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ అఫీషియల్ లెటర్స్. మనము జనరల్గా అఫీషియల్ లెటర్స్ అంటాం ఫార్మల్ లెటర్స్ని. Official letters are written to official and business associates. Informal letters or personal letters are written to friends, relatives and members of our family. మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి రాసేది ఇన్ఫార్మల్ లెటర్స్. వాటినే మనం పర్సనల్ లెటర్స్ అంటాము. తర్వాత అఫీషియల్గా రాసేవి ఫార్మల్ లెటర్స్, ఓకేనా? సో బిఫోర్ రైటింగ్ ఏ లెటర్ కీప్ ఇన్ వ్యూ దీస్ పాయింట్స్. వీ షుడ్ కీప్ ఇన్ దీస్ పాయింట్స్. వాట్ ఆర్ దే? అడ్రస్, business or private, greeting, formal or informal, style of letter, friendly or business, what is the message, how should it end. అడ్రస్
కరెక్ట్గా ఇవ్వాలి. ప్రైవేట్ అయితే ప్రైవేట్గా ఉండాలి, బిజినెస్ అయితే బిజినెస్. గ్రీటింగ్ ఫార్మల్ వేరేగా ఉంటుంది, ఇన్ఫార్మల్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్కి రాసామంటే ఏం రాస్తాం, గుడ్ మార్నింగ్ సార్ అని రాస్తాం. అదే ఫ్రెండ్కి అయితే హాయ్ సంథింగ్ వాట్ ఎవర్ హిజ్ నేమ్ ఆర్ హర్ నేమ్. అవునా? స్టైల్ ఆఫ్ లెటర్ ఫ్రెండ్లీ ఆర్ బిజినెస్. ఫ్రెండ్కి రాసేది ఉంటే ఒకలాగా ఉంటుంది, బిజినెస్ పర్పస్లో అయితే ఇంకొకలాగా ఉంటుంది. తర్వాత మెసేజ్ ఏం రాస్తున్నాము, దాన్ని ఎట్లా ఎండ్ చేస్తున్నాం, ఇవనేవి ఖచ్చితంగా మనము ఫాలో కావాలి. ఆన్ ద హోల్ అడ్రస్ ప్రాపర్లీ, గ్రీట్ హార్టీలీ, రైట్ క్లియర్లీ అండ్ ఎండ్ కరెక్ట్లీ. ఓకేనా? మొత్తానికి ఎట్లా ఉండాలంట, అడ్రస్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే ఒకరికి పోయేది ఇంకొకరికి పోతుంది. తర్వాత గ్రీట్ హార్టీలీ, హార్ట్ఫుల్గా మనము గ్రీట్ చేయాలి. తర్వాత కరెక్ట్గా రాయాలి, క్లియర్గా రాయాలి, అండ్ మనం ఎండింగ్ కూడా అంతే కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఈసారి మనం ఫార్మల్ లెటర్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి సీ దిస్ ఫార్మల్ లెటర్స్. ఓకే, నౌ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఫార్మాట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్. దేర్ ఆర్ వేరియస్ types of formats like indented format, that means traditional, blocked format, current style, semi blocked format and hanging indented format. But it is better to opt for either indented or blocked format as it is convenient in many ways. మనకు ఫార్మల్ లెటర్ చదువుకుంటున్నాం కాబట్టి ఫార్మల్ లెటర్ ఫార్మాట్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. ఇందులో కూడా సో మెనీ వెరైటీస్ ఉన్నాయి, వేరియస్ ఫార్మాట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దట్ ఇండెంటెడ్ ఫార్మాట్, అదే మనం ట్రెడిషనల్ ఫార్మాట్ అంటాము. తర్వాత బ్లాక్డ్ ఫార్మాట్, అది ఇప్పుడు ప్రజెంట్గా మనం యూస్ చేస్తున్నది. తర్వాత సెమీ బ్లాక్డ్ అండ్ హ్యాంగింగ్ ఇండెంటెడ్. కానీ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే ఇండెంటెడ్ ఫార్మాట్, బ్లాక్డ్ ఫార్మాట్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఆ రెండింటి మధ్యన కంపారిజన్ ఇచ్చాడు చూడండి. ఇండెంటెడ్ ఫార్మాట్కి ఇలా ఉంటుంది, బ్లాక్డ్ ఫార్మాట్కి ఇలా ఉంటుంది. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, డేట్ రైట్ సైడ్లో ఉంటుంది, తర్వాత టు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, సాల్యుటేషన్ ఆల్సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మధ్యలో సబ్జెక్ట్ లైన్ ఉంటుంది, బాడీ ఆఫ్ ద లెటర్ మధ్యలో ఉంటుంది, 3 పారాగ్రాఫ్స్, తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్ సిగ్నేచర్ రైట్ సైడ్లో ఉంటుంది. తెలుసు కదా మీకు, ఫ్రమ్ అంటే ఫ్రమ్ అడ్రస్, లెటర్ రైటింగ్ డేట్, టు అంటే టు అడ్రస్, సాల్యుటేషన్ మీన్స్ మనం వాళ్ళని ఎట్లా గ్రీట్ చేస్తున్నాము అనేది, తర్వాత సబ్జెక్ట్ లైన్ ఏం రాస్తున్నాం దేని గురించి, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, తర్వాత కాంప్లిమెంటరీ క్లోజ్ యువర్ సిన్సియర్లీ అలా రాస్తాం కదా, అదనమాట. అదే బ్లాక్డ్ ఫార్మాట్ అయితే ఫ్రమ్, డేట్, టు, సాల్యుటేషన్, సబ్జెక్ట్ లైన్ ఆల్ ఇవన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి. బాడీ ఆఫ్ ద లెటర్ ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది, మిడిల్లో అనుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్లోనే కాంప్లిమెంటరీ క్లోజ్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బ్లాక్డ్ ఫార్మాట్ అనేది మనకు ఈమెయిల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. లెటర్ రాసేపటికి మాత్రం ఇండెంటెడ్ ఫార్మాట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ indented format. In indented format, punctuation marks are used in the to address, from address, at the end of the salutation and at the end of the complimentary close. మనకు ఇండెంటెడ్ ఫార్మాట్లో పంక్చుయేషన్ మార్క్స్ని యూజ్ చేస్తాం, లైక్ కామాస్ అలాంటివి అనమాట. కానీ బ్లాక్డ్ ఫార్మాట్లో ఏముంటుంది, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ ఎక్సెప్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఆర్ ఒమిటెడ్. ఓన్లీ మనకు బాడీ ఆఫ్ ద లెటర్ ఏదైతే బాడీ ఉంటుందో దాంట్లో మాత్రమే పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. అంతేగాని మనకు అడ్రస్సెస్లో కానీ తర్వాత సాల్యుటేషన్ దేనిలో కూడా పంక్చుయేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేయరు, ఇండెంటెడ్లో మాత్రం యూజ్ చేస్తారు. ఇది అందుకే మనం ఎక్కువగా ఈమెయిల్స్లో వాడుతూ ఉంటాము. ఓకే, తర్వాత మనకు డేట్ ఎలా రాయాలి, ఫస్ట్ వన్ ఏంటి, డేట్. ద స్టాండర్డ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఈజ్ 8 May 2016. ఈ రకంగా రాస్తే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నట్టు లెక్క. ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. ఓకే, ఇంకా అదర్ స్టైల్స్ ఉన్నాయి. ముందు మంత్ రాసి డేట్ రాసి ఇయర్ రాయొచ్చు, లేదంటే ఈ రకంగా రాయొచ్చు, ఈ రకంగా రాయొచ్చు. మనం ఇవన్నీ కూడా ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ అడ్రస్. సెండర్స్ అడ్రస్ షుడ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఎక్కడి నుంచి ఆ లెటర్ వచ్చిందో తీసుకున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి తప్పనిసరిగా ఫ్రమ్ అడ్రస్, వీ షుడ్ మెన్షన్ ఫ్రమ్ అడ్రస్. ఓకే, ఫ్రమ్ అడ్రస్ అంటే మనం రాసే వాళ్ళ అడ్రస్, నేమ్ రాయాలి, డెసిగ్నేషన్, కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్, టౌన్ ఆర్ సిటీ, మొబైల్, ఈమెయిల్.
ఇది అఫీషియల్ లెటర్ అన్నాం కాబట్టి డెసిగ్నేషన్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ రిసిపియన్స్. టు అడ్రస్లో కూడా ప్రతిదీ కంపల్సరీగా ఉండాలి. నేము, డెసిగ్నేషన్, కంపెనీ, ఇన్స్టిట్యూషన్, లొకాలిటీ, టౌన్, సిటీ, స్టేట్ అండ్ కంట్రీ కంపల్సరీగా ఇవి మనము మెన్షన్ చేయాలి. తర్వాత శాల్యుటేషన్ అంటే చెప్పాను కదా, హౌ వీఆర్ గ్రీట్ టు అఫీషియల్స్, ఎలా మనం గ్రీట్ చేయాలి అనేది శాల్యుటేషన్ సెట్స్ ద టోన్ ఆఫ్ ఎ లెటర్. యూ కెన్ రైట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము అనేది శాల్యుటేషన్లోనే తెలుస్తుంది. చూడండి మనం ఏం వాడతాము శాల్యుటేషన్కి, డియర్ సర్, డియర్ మేడం, డియర్ డాక్టర్ సిన్హా, డియర్ ప్రొఫెసర్ మనోహర్, డియర్ మిస్టర్ ప్రెసిడెంట్, లైక్ ఇలాంటి శాల్యుటేషన్స్ని మనము యూస్ చేస్తుంటాము. తర్వాత మనము మిస్టర్ అని ఇక్కడ చూసాం కదా, సో ఏది ఎవరికి వాడతాము అనేది మీకు తెలుసు ఆల్రెడీ. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, రిపీటింగ్. మిస్టర్ ఫర్ ఎ మ్యాన్, మిసెస్ ఫర్ ఎ మ్యారీడ్ ఉమెన్, మిస్ ఫర్ యాన్ అన్మ్యారీడ్ ఉమెన్. పెళ్ళి అవని ఆడవాళ్ళకి మిస్ పెడతాము. మిసెస్ ఇట్లా పెడితే ఫర్ ఏ ఫీమేల్ హూజ్ మ్యారిటల్ స్టేటస్ ఇస్ అన్నౌన్. ఎవరికైతే మనకు పెళ్ళి అయింది కానిది మనకు తెలియదు, కానీ వాళ్ళను సంబోధించాలి అంటే ఎంఎస్ అని పెడతాం, అంతే. ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ మీన్స్ మనం దేని గురించి రాస్తున్నాము అనేది సబ్జెక్ట్ లైన్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీవ్ లెటర్ అనుకోండి, రిక్వెస్టింగ్ ఫర్ 10 days లీవ్ అని పెడతాము మనము, అవునా. ఇంకా అట్లా దేని గురించి మనం రాస్తూ ఉంటామో అది మనము సబ్జెక్ట్ లైన్లో పెడతాం. ద సబ్జెక్ట్ లైన్ షుడ్ బీ ఇన్ 3 or 4 words. ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ లైన్ అనేది ఒక 3 or 4 wordsలో ఉండాలి, అంతే. ఓకేనా. తర్వాత టు లెట్ ద రీడర్ నో ద బ్రాడ్ పర్పస్ ఆఫ్ ద లెటర్. అసలు దేని గురించి మనకు వాళ్ళకు మొత్తం లెటర్ చదవాలి అని ఎప్పుడు తెలుస్తుంది, సబ్జెక్టు చూసినప్పుడు. ఆ సబ్జెక్ట్ని బట్టి అది వాళ్ళు చదివేదా లేదా ఇగ్నోర్ చేసేదా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. సెక్షన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుంది. ద రీడర్ గోస్ త్రూ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఇఫ్ షీ వాంట్స్ టు నో ద డీటెయిల్స్. అసలు దేని గురించి రాశారు వీళ్ళు అనేది తెలియాలంటే మనకు సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ కంప్యూటర్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లైక్ దిస్. Leave one space between the salutation and the subject line and one space between the subject line and the body of the letter so that the subject line may not go unnoticed. మనకు సాల్యుటేషన్కి సబ్జెక్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లెటర్కి కలిసిపోకూడదు మనం రాసే సబ్జెక్ట్ లైన్ అనేది. సో దట్ సాల్యుటేషన్ తర్వాత ఒక లైన్ స్పేస్ ఇచ్చి సబ్జెక్ట్ రాసి మళ్ళీ లైన్ స్పేస్ ఇచ్చి బాడీ ఆఫ్ ద లెటర్ అనేది కంటిన్యూ చేయాలి. నౌ బాడీ ఆఫ్ ద లెటర్. మీకు తెలుసు వాట్ ఈస్ బాడీ ఆఫ్ ద లెటర్. మనం ఏం రాయాలనుకుంటున్నాం ఆ లెటర్లో మనం కన్వే చేస్తాం దాంట్లో, అవునా. అది బాడీ ఆఫ్ ద లెటర్. క్లియర్గా ఉండాలి. 2 to 3 paragraphs మించకూడదు. మనం చెప్పేది వాళ్ళకు స్పష్టంగా అర్థం కావాలి. ఓకేనా. సాగతీతగా ఉండకూడదు. అది బాడీ ఆఫ్ ద లెటర్. ఇదే మనకు లెటర్కి సోల్ లాంటిది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది కూడా ఇంపార్టెంటే. థ్యాంకింగ్ యూ రాసిన తర్వాత మనం ఫార్మల్ లెటర్స్లో అయితే యువర్ సిన్సియర్లీ, యువర్ ఒబీడియంట్లీ అలా రాస్తాం కదా, దట్ ఈస్ కాంప్లిమెంటరీ క్లోజ్. ఫార్మల్కి అయితే ఏమేమి ఉంటాయి, యువర్ సిన్సియర్లీ, యువర్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అలా అనమాట. ఏది ఎవరికి రాస్తామట, ఒకవేళ యువర్ సిన్సియర్లీ ఇఫ్ యూ మెన్షన్ ద నేమ్, మనం మెన్షన్ చేస్తున్నట్టయితే మన నేమ్ని యువర్ సిన్సియర్లీ అని రాస్తాం. యువర్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇఫ్ యూ మెన్షన్ డియర్ సర్, డియర్ మేడం అనేది మనము సాల్యుటేషన్లో మెన్షన్ చేస్తే యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని కాంప్లిమెంటరీ క్లోజ్లో రాస్తాం. తర్వాత యువర్ ఒబీడియంట్లీ, ఒకవేళ మనకన్నా సుపీరియర్స్కి రాస్తున్నట్టయితే ఒబీడియంట్ మీన్స్ ఏంటి, విధేయులు అని అర్థం అనమాట. ఓకేనా. అదే ఇన్ఫార్మల్కి వచ్చేసరికి యువర్స్ లవింగ్లీ, యువర్ లవింగ్ సన్ ఆర్ డాటర్, యువర్స్ అఫెక్షనేట్లీ అని రాస్తాం.
ఓకేనా. యువర్స్ డజంట్ హ్యావ్ యాన్ అపాస్ట్రఫీ. జనరల్గా మనము యువర్స్ అనే దగ్గర ఇక్కడ ఇట్లా అపాస్ట్రఫీ పెడుతూ ఉంటాము, అది రాంగ్. కలిపేసి రాయాలి. యువర్స్ అనేది కలిపేసి రాయాలి, YOURS కలిపి రాయాలి, అపాస్ట్రఫీ పెట్టకూడదు. ఇది కాంప్లిమెంటరీ క్లోజ్. తర్వాత సిగ్నేచర్ బ్లాక్. సిగ్నేచర్ బ్లాక్. ద సిగ్నేచర్ ఆఫ్ ద రైటర్ ఈస్ ప్లేస్డ్ అండర్ ద క్లోజింగ్ గ్రీటింగ్. మనం ఇక్కడ ఇయర్స్ సిన్సియర్లీ అవి పెట్టేసాం కదా, ఆ తర్వాత మనము సిగ్నేచర్ చేస్తుంటాం. ఆఫ్టర్ ద సిగ్నేచర్ ఇక్కడ చూడండి, ద సిగ్నేచర్ ఆఫ్ మెనీ పీపుల్ ఈజ్ ఇల్లెజిబుల్, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రైట్ యువర్ నేమ్ బిలో యువర్ సిగ్నేచర్ ఇన్ బ్లాక్ లెటర్స్. మనం సిగ్నేచర్ చేస్తాము కానీ సిగ్నేచర్లో మన పేరేంటో తెలియదు, లెజిబుల్గా ఉండదు, అది చదివే రకంగా ఉండదు. కాబట్టి మన పేరుని తప్పకుండా సిగ్నేచర్ చేసిన తర్వాత కింద బ్లాక్ లెటర్స్లో, క్యాపిటల్ లెటర్స్లో కంపల్సరీగా మన నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఇన్ బిజినెస్ లెటర్స్ యూ ఆల్సో మెన్షన్ యువర్ పొజిషన్ ఇన్ ఆన్ ఆర్గనైజేషన్ ఆర్ ఫర్మ్. ఒకవేళ బిజినెస్ లెటర్స్లో అయితే మన డెసిగ్నేషన్ని కూడా మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత నోట్ చూడండి, ఇఫ్ వి సెండ్ కాపీస్ ఆఫ్ ద లెటర్స్ టు ఎనీ వన్ వి మెన్షన్ కాపీ. మనకు అఫీషియల్ లెటర్స్ చూస్తే కాపీ టు అని లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కాపీ టు అని పెట్టేసి ఎవరెవరికి దాన్ని కాపీ చేస్తున్నామో మనకు లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఫార్మాట్, ఏమేమి ఉండాలి ఒక లెటర్లో అనేది ఈరోజు క్లాస్. రేపు నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే కేటగిరీస్ ఆఫ్ లెటర్స్ని చూద్దాం, కొన్ని మోడల్ లెటర్స్ని చూద్దాము కేటగిరీస్ ఆఫ్ లెటర్స్లో. ఓకేనా. మనకు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. ఎక్సర్సైజెస్ ఒక 5 ఉన్నాయి. వీటిని మనము రేపటి క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.